నమస్తే దోస్తులు, అందరూ ఎట్లా నేను మాత్రం బాగున్నా. సో ప్రజెంట్ టైం వచ్చి 1:17 అవుతుంది. సో ఏడిపోతున్నా అంటే కేపీహెచ్పి నుంచి శిల్పారామం వెళ్ళాలి. ఏంటంటే ఒక చిన్న మీటింగ్ ఉంది మా బొమ్మరి వల్ల బాబాయ్ది, ఏదో రియల్ ఎస్టేట్ సంబంధించింది. ఐ థింక్ రియల్ ఎస్టేట్ సంథింగ్ ఏదో మీటింగ్ ఉందంట శిల్పకళా వేదికలో. సో మా బొమ్మరి గారి దగ్గరికి పోయి మా బొమ్మరి గారిని పికప్ చేసుకొని అట్లా మెల్లగా శిల్పకళా వేదిక పోయి ఆడ ఏమేమి ప్రోగ్రామ్ ఏమేమి చేస్తారు ఏం కాదు అని చెప్పేసి అది మొత్తం ఒక వీడియో అయితే తీస్తాను. ఓకే, చలో ముందుగా మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రైట్, మళ్ళా పోయి మా బొమ్మరి అని పికప్ చేసుకుందాం. ఓకే, ఏదో స్టంట్ అయింది. అయ్యోయ్యో, యాక్సిడెంట్ చేసిండు కాక, లారీ కాక. నా బండి ఏడ మధ్య ఆగిపోవాలని భయం అవుతుంది తెలుసా, ఎందుకంటే పని చేస్తలేదు కదా, ఏడ ఆగిపోతే తెలుస్తలేదు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది బండి చల్లకుండా. సో బండి ఆగిపోద్దంటే మనం చూసుకొని డ్రైవ్ చేయాలి, మళ్ళీ పెద్ద పరేషాన్ అవుతుంది. ఏం స్వామి పక్కకించి పోతారు, కొంచెం చూసుకొని పోవచ్చు కదా, డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయరు. ఇట్లా ఆనుకున్నట్లు పోతే అసలు హ్యాండిల్ తాకి కింద పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? తినరు, ఏం చేయరు. ఎప్పుడు చూడి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర అయితే ట్రాఫిక్ మా జీవితం. పోలీసు వాళ్ళు ఉన్నాం కూడా ట్రాఫిక్ జరుగుతారు అయ్యా ఈ దగ్గర అయితే, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఏమో తెలుసా, కేపీహెచ్పి నుంచి ఇంతవరకు మొత్తం ట్రాఫిక్ ఉంటుంది ఏరియా మొత్తం, జనాలు నిండుకపోతారు. మనం లెఫ్ట్ తీసుకోవాలి, ఇక్కడ మళ్ళీ యూటర్న్ ఉంటుంది. రైట్ తీసుకున్నామంటే బుగ్గానే అయిపోతాం. సారు ఆగే, సారు నాకు హెల్మెట్ యూజ్ చేస్తున్నా కదా, నాకు అసలు సైడ్లోకి ఏం కనిపిస్తలేవు. ఎట్లా పోతున్నావుట, బ్యాక్ పెయిన్ మరి ఘోరంగా వస్తుంది కాక, కూర్చొనే. నా బ్యాడ్ లక్ ఏంటంటే కాక, ఇప్పటిదాకా కుకట్పల్లిలో ఏమన్నా హెల్మెట్ షాప్కి అయితే వెళ్ళినా, సో బ్రదర్కి అడిగినా, బ్రో ఇట్లా ప్యాడ్ చేంజ్ చేయాలి బ్రో, ఇవన్నీ హెల్మెట్కి ఇబ్బంది అనిపిస్తుంది అంటే, సో ఎంత ఉంటుంది కాస్ట్ అని అడిగితే 1000+ ఉంటుంది బ్రో అన్నాడు. ఎవరిని అవ ఇదేం స్టాండ్ రావే, ఈ 1000+ అంటే ఇంకొక 2000 పెడితే కొత్త హెల్మెట్ వస్తుంది కదా నేను అనుకున్నా. సో బ్రదర్ ఏమన్నా తెలుసా, ఇది వచ్చిన స్టాకే కొత్త స్టాకు, అది కూడా ఫెయిల్డ్ మోడల్. సో నార్మల్గా మేమే చాలా తక్కువలో అమ్మేస్తున్నాం, అది ఇప్పుడు స్టాక్ వచ్చినా కానీ మేము తీసుకుంటలేమో అంటుండే. ఇంత వరస్ట్ ఉందా నేను తీసుకునే హెల్మెట్. ఈ మధ్య అంతా నేను బేకార్ ఐటెంలో తీసుకుంటున్నాను, ఎందుకే నాకు అర్థమవుతలే. సాలే నేను చెప్పి నా మీద లొల్లి నీకు, నువ్వు వినో సభ్యులు నీకంటే గట్టిగా చెప్పినా నచ్చలేదు, మంచిగా చెప్పిన పాయింట్ పట్టుకో, అర్థం తీసుకో, అంతరార్థం తీసుకోలేకపోండి. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి, ఒరిజినల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నేను ఎప్పటి వరకు జన చైతన్యం బిఫోర్ వరకు, జన చైతన్యం ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో, ఎందుకంటే పేరు జన చైతన్యం చెప్పాల్సి వస్తుంది, బికాస్ దట్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ విచ్ హస్ స్టార్టెడ్ దిస్ మోడల్. సో తప్పలేదు అక్కడ. సో జన చైతన్యం ఎప్పుడైతే 2 hours later. ఫోన్ అంటుంటారా? వెరీ క్లాస్ సార్, 6:04 వస్తుంది. నేను చెప్పరా 7 టేబుల్ చెప్పరా? సరేలే, తొందర మీరు ముగ్గురు మీ గర్ల్ ఫ్రెండ్ నేను చెప్పేది ఫస్ట్ ఏదన్నా అంటే ఫస్ట్ ఇంటికే ఉన్నట్టు. సిక్స్త్ క్లాస్. మీ క్లాస్ లో ఎంత మంది ఉంటారు మొత్తం, బాయ్స్ గర్ల్స్? అమ్మాయి గర్ల్స్ ఎంత మంది ఉంటారు? ఏం పేరు చెప్పు అమ్మాయికి. నువ్వు అక్షయ పేరు ఎందుకు చెప్పినావు? మరి సెకండ్ రోడ్ ఇంకొక అమ్మాయి ఉంది. చూసావా దోస్తు స్కూల్ పోతున్నావు లేదా?
మరి తెలియదని ఎట్లా చెప్తావా? చెప్పు ఏమంటే చెప్పు. మీ క్లాస్ ఎంతమంది అమ్మాయిలు నిజంగా చెప్పు. ఏ అరే ఇట్రా. నువ్వు 6th క్లాస్ కదా, జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పు. జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పు. జనవరి స్పెల్లింగ్. జనవరి స్పెల్లింగ్. ఏ ఇట్రా. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ నువ్వు ఇట్రా. నువ్వు చెప్పురా. ముసాపేట నుంచి జీడీఎంకి వచ్చారా మీరు? ఏం స్కూల్ రా మీరు? మేడం అన్న నేను చూసినా యూట్యూబర్ అన్న. ఛానల్ ఉంది అఫిషియల్ లైక్ చేసుకోవచ్చు సార్. నీకు ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్? ఏం పేరు? కంటెంట్ ఏంటి? కంటెంట్ ఏంటి? కంటెంట్ దేనికోసం వచ్చారు? ఏంది? ఏ ఫోను? ఏది? తీసుకురా రేపు నువ్వు తీసుకురా, మనోడే చేస్తాడు. చేద్దాం తీసుకురా. ఇగో, ఇగో, ఇగో. అది అవుతుందా ఇట్లా, లేదా చూద్దాం ఫస్ట్. తీసుకురా. ఇట్లా మనోజ్ అన్న అని పేరు మనకు చెప్పురా. నా ఫోన్ ని లాక్ తీసి తీసిస్తుందా వచ్చేసి తీసుకురా సరేనా, చేసిస్తాలే మనోడు. తీసుకురా.